Welcome, my dear friends. This is Dr. Padala Tirupati, Assistant Professor, Department of Botany, Microbiology, Food Science, and Crop Production, SRR Government Arts and Science College, Autonomous, Karimnagar. My dear friends, పోటీ ప్రపంచంలో విశ్వవిద్యాలయాల్లో కానీ లేదా డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో కానీ సహాయ ఆచార్యులుగా అనగా అసిస్టెంట్ ప్రొఫెసర్స్గా కానీ అధ్యాపకులుగా పనిచేయాలంటే తప్పకుండా క్వాలిఫై కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పేపర్లు మనకు రాష్ట్ర స్థాయిలో అయినట్లయితే స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్, రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష కానీ జాతీయ స్థాయిలో అయినట్లయితే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించేటువంటి యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ను డెఫినెట్గా మనం క్వాలిఫై కావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అంతేకాకుండా ఇప్పుడు మారినటువంటి యూజీసీ నిబంధనల మేరకు పిహెచ్డి చేయాలన్న వివిధ విశ్వవిద్యాలయాల్లో, ముఖ్యంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కానీ రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో కానీ మీరు పిహెచ్డి చేయాలన్నా డెఫినెట్గా యూజీసీ నెట్ క్వాలిఫై కావాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. కాబట్టి రానున్న రోజుల్లో ఇంకా పోటీ ప్రపంచంలో మన పోటీ అనేటువంటి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు ఎవరైతే ఆల్రెడీ పీజీ చేసి రీసెర్చ్ ఏరియాలో వెళ్ళాలనుకున్న వాళ్ళైతేనేమి, లేదా యూనివర్సిటీ స్థాయిలో మీరు సహాయ ఆచార్యులు అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేయాలనుకున్న వాళ్ళైతేనేమి, డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో అధ్యాపకులుగా పనిచేయాలని అయితేనేమి, లేదా గురుకుల డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో సోషల్ వెల్ఫేర్ డిగ్రీ గురుకుల కళాశాలలో పనిచేయాలన్నా డెఫినెట్గా ఈ రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష కానీ లేదా జాతీయ స్థాయి అర్హత పరీక్ష కానీ తప్పకుండా క్వాలిఫై కావాల్సి ఉంటుంది. జాతీయ స్థాయి అర్హత పరీక్ష రాస్తేనే, అది క్వాలిఫై అయితేనే పిహెచ్డిలో కూడా సీట్ దొరుకుతుంది. కాబట్టి ఈ అంశాన్ని అభ్యర్థులు తప్పకుండా గమనించాలి. అంతేకాకుండా మనం అత్యంత సులభంగా క్వాలిఫై కావడానికి అవకాశాలు ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా మీరు పేపర్ 2 ఏదైతే ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉన్నాయో అందులో చాలా మీరు నిష్ణాతులై ఉంటున్నారు. కానీ పేపర్ 1లో కొంత అవగాహన లోపం వల్ల లేదా సరైన దృష్టి పెట్టకపోవడం వల్ల మీరు కాస్త వెనుకబాటు గురై లేదా తక్కువ స్కోర్ చేయడం వల్ల సరైన విధంగా మీరు క్వాలిఫై కాలేనటువంటి సందర్భాలు మీరు ఆల్రెడీ గమనించి ఉండవచ్చు మీ లైఫ్లో. కాబట్టి మీతో మాట్లాడుతున్న నేను చెప్పేటువంటి ఒకే అంశం, పేపర్ 1 పైన మీ యొక్క ఆప్షనల్ సబ్జెక్టు ఏ విధంగా అయితే మీరు ప్రయారిటీ ఇస్తున్నారో పేపర్ 1కి సంబంధించి కూడా ఈ వీడియోస్ చూడడం ద్వారా, అంటే ముఖ్యంగా ప్రీవియస్ పేపర్లో అనాలిసిస్ చేసినటువంటి ఈ వీడియో చూడడం ద్వారా సిలబస్ పైన పూర్తిగా మీకు కంప్లీట్ ఒక పిక్చర్, కంప్లీట్ ఒక అవగాహన ఉండడం ద్వారా మీ ఆప్షనల్ సబ్జెక్ట్ కంటే అత్యంత సులభంగా మీరు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది అభ్యర్థులు గమనించారు. కాబట్టి మీరు పేపర్ 1కి సంబంధించి గమనిస్తే రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష అయితేనేమి, లేదా యూజీసీ నెట్కి సంబంధించినటువంటి జాతీయ స్థాయి అర్హత పరీక్ష అయితేనేమి, ఇందులో మొత్తం 10 యూనిట్లు ఉంటాయి. ప్రతి యూనిట్కు ఈక్వల్ వెయిటేజ్ ఉంటుంది. మీరు 2018 కంటే ముందు పేపర్లో 60 ప్రశ్నలు ఇచ్చి ఏవేని 50 రాయమని ఇంటర్నల్ ఛాయిస్ ఉండేది. కానీ 2018 తర్వాత ప్యాటర్న్ చేంజ్ చేసి అంతే కూడా 50 ప్రశ్నలు ఇచ్చి 50కి 50 ప్రతి క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయమంటున్నారు. ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్. అంతేకాకుండా నెగటివ్ మార్కింగ్ లేదు, ఆన్లైన్ టెస్ట్లో ఉంటుంది, అబ్జెక్టివ్ మోడ్లో ఉంటుంది, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తారు. కాబట్టి ప్రతి యూనిట్కు మీరు ఇందులో చూస్తున్న ఈ స్లైడ్లో చూస్తున్న ప్రతి యూనిట్కు ఈక్వల్ వెయిటేజ్ ఉంది. కాబట్టి ఏ యూనిట్నైనా మీరు నాన్ మ్యాథమెటికల్ అభ్యర్థులైనా పేపర్ 1లో అత్యంత సులభంగా మీరు స్కోర్ చేయవచ్చు. ఎందుకంటే అదే ప్యాటర్న్ ఉండే క్వశ్చన్ రిపీట్ అవుతుంది. ఒక్కొక్కసారి అదే క్వశ్చన్ కూడా రిపీట్ అయిన సందర్భాలు ఉన్నాయి. నేను ఇప్పుడు చెప్తాను ఈరోజు మనం చెప్పుకునే పోయేటువంటి పేపర్లో. అంతేకాకుండా మీరు గమనిస్తే ఆ ప్యాటర్న్లో ఉండే క్వశ్చన్ వస్తుంది. కాబట్టి మీకు ఈ పలానా క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏ ఏరియా నుంచి వస్తుందో కూడా మీకు ఈ వీడియోలో వివరించడం జరుగుతుంది. కాబట్టి ఈ 10 యూనిట్ల మీద మీరు అవగాహన పెంపొందించుకోవాలి. అంతేకాకుండా మీకున్నటువంటి తక్కువ టైంలోనే అత్యంత సులభంగా స్కోర్ చేయడానికి నాన్ మ్యాథమెటికల్ అభ్యర్థులు అయితేనేమి, ఎందుకంటే ఇందులో నాన్ మ్యాథమెటికల్ అభ్యర్థులైనా మీ కన్సర్న్ సబ్జెక్టులోనే మిగతా అభ్యర్థులు మీతో పోటీ పడతారు. కాబట్టి ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మీరు వాళ్ళకంటే ఒక 2 క్వశ్చన్స్ ఎక్కువ చేసినా మీ ర్యాంక్, మీ స్కోర్ ఎక్కువ ముందుకెళ్ళిపోతుంది. కాబట్టి మనకు టాప్ 6% ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా తీస్తారు. ఈ అంశాన్ని అభ్యర్థులు గమనించాలి. టోటల్ 100 మంది రాస్తే అందులో కేవలం 6 మాత్రమే క్వాలిఫై చేస్తారు రాష్ట్ర స్థాయి అర్హత పరీక్షకు సంబంధించి. అంతేకాకుండా రాష్ట్ర స్థాయి అర్హత పరీక్షకు సంబంధించి పేపర్ 1కి సంబంధించిన అత్యంత ముఖ్యమైన విషయం, ఇది బోత్ మీడియాలో ఉంటుంది. అంటే తెలుగు, రీజనల్ లాంగ్వేజ్ తెలుగు అండ్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, ఈ 2 లాంగ్వేజ్లు ఉంటుంది. ఇది అభ్యర్థులు గమనించాలి. సైన్స్ అభ్యర్థులు అయితే మీ ఆప్షనల్ సబ్జెక్ట్స్ కంపల్సరీ ఇంగ్లీష్లోనే ఉంటాయి.
కానీ సెకండ్ పేపర్ ఇంగ్లీష్లోనే ఉంటుంది, కానీ పేపర్ 1 మాత్రం తెలుగు ఇంగ్లీష్లో ఉంటుంది. మీకు అత్యంత సులభంగా కూడా మీరు అర్థం చేసుకుని 1 అవర్లో, మొదటి 1 అవర్లో ప్రతి క్వశ్చన్కు మీరు పక్కాగా ఆన్సర్ చేయగలుగుతారు. అదే యూజీసీ నెట్కి సంబంధించిన పేపర్ 1కి సంబంధించి మీరు గమనిస్తే, పేపర్ 2కు సంబంధించి మీరు గమనించిన హిందీ అండ్ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. ఇది అభ్యర్థులు గమనించాలి. ఓకేనా, ఇది అత్యంత ముఖ్యమైనటువంటి విషయం. సరే, ఈ 10 యూనిట్ల పైన మీకు అవగాహన ఉందని నేను అనుకుంటున్నా. ఇందులో టీచింగ్ అప్టిట్యూడ్, రీసెర్చ్ అప్టిట్యూడ్, కాంప్రిహెన్షన్, కమ్యూనికేషన్, మ్యాథమెటికల్ రీజనింగ్ అండ్ అప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, డాటా ఇంటర్ప్రిటేషన్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్, అండ్ లాస్ట్ వన్ హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఈ 10 యూనిట్స్ పైన మీకు అవగాహన ఉండాలి. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, టీఎస్ సెట్కి సంబంధించిన ఈ బ్లూ ప్రింట్నే ఫాలో అవుతున్నాడు. టీజీ సెట్, ఏపీ సెట్ కానీ, గతంలో జరిగినటువంటి ఏపీ సెట్ కానీ, టీజీ సెట్, టీఎస్ సెట్కి సంబంధించిన ఈ రాష్ట్ర స్థాయి అర్హత పరీక్షలో మొదటి 5 ప్రశ్నలు ఖచ్చితంగా మొదటి యూనిట్కి వెళ్ళి వస్తున్నారు. 6 నుంచి 10 ప్రశ్నల వరకు రీసెర్చ్ అప్టిట్యూడ్ క్వశ్చన్లు వస్తున్నాయి. మీరు గమనించండి, 2022లో జరిగినటువంటి, 23లో జరిగినటువంటి మీ టీఎస్ సెట్కి సంబంధించి గమనిస్తే, నేను ఆల్రెడీ విశ్లేషణ చేశాను, కరెక్ట్గా బ్లూ ప్రింట్ ఫాలో అయ్యాడు. మొదటి 5 ప్రశ్నలు టీచింగ్ అప్టిట్యూడ్, తర్వాత 6 నుంచి 10 ప్రశ్నల వరకు రీసెర్చ్ అప్టిట్యూడ్ ఇచ్చాడు, 11 నుంచి 15 వరకు కాంప్రిహెన్షన్ ఇచ్చాడు. అంటే ఒక పారాగ్రాఫ్, ఒక ప్యాసేజ్ ఇచ్చి దాన్ని కాంప్రిహెన్షన్ చదివి మంచిగా అర్థం చేసుకొని దాని నుంచి సమగ్రంగా అర్థం చేసుకొని 5 ప్రశ్నలకు సమాధానం చేయడం. అదే 16 నుంచి 20 ప్రశ్నల వరకు కమ్యూనికేషన్, మన యొక్క సమాచార సంభాషణకు సంబంధించి ఇంటర్నల్గా లేదా క్రాస్ కల్చరల్, వర్టికల్ కమ్యూనికేషన్, లాంగిట్యూడల్ కమ్యూనికేషన్, గ్రూప్ కమ్యూనికేషన్, మాస్ కమ్యూనికేషన్, కమ్యూనికేషన్ బ్యారియర్స్, వీటికి సంబంధించి 4వ యూనిట్లో మనకు 16 నుంచి 20 ప్రశ్నల వరకు ఇస్తారు. అంటే 5 ప్రశ్నలు. చూడండి, అదే క్రోనలాజికల్ ఆర్డర్ ఫాలో అవుతున్నాడు, పర్ఫెక్ట్గా ఇస్తున్నాడు. అదేవిధంగా మ్యాథమెటికల్ రీజనింగ్ అండ్ అప్టిట్యూడ్ 21 నుంచి 25 వరకు ప్రశ్నలు అడుగుతారు, మ్యాథమెటికల్ రీజనింగ్ అండ్ అప్టిట్యూడ్. అదేవిధంగా 26 నుంచి 30 వరకు లాజికల్ రీజనింగ్, తార్కిక వివేచనకు సంబంధించినటువంటి బ్లడ్ రిలేషన్స్ కానీ, నంబర్ సిరీస్ కానీ, లెటర్ సిరీస్ కానీ, డైరెక్షన్స్ కానీ, ఇట్లాంటివి కోడ్ లాంగ్వేజ్కి సంబంధించి కానీ ఇందులో అడుగుతున్నాడు. తర్వాత డాటా ఇంటర్ప్రిటేషన్, దత్తాంశ విశ్లేషణ, ఇది మనకు 25 నుంచి 30 ప్రశ్నల వరకు ఇది మనకు డాటా ఇంటర్ప్రిటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మీరు గమనిస్తే, ఏదేని ఒక టేబుల్ ఇచ్చి, లేదా బార్ గ్రాఫ్ రూపంలో కానీ, పై గ్రాఫ్ రూపంలో కానీ, లైన్ గ్రాఫ్ రూపంలో కానీ ఇచ్చేసి, ఒక సంస్థ కానీ, ఒక వ్యవస్థ కానీ సాధించిన ఫలితాలు, శాతాలు, ఉత్పత్తి, ఉత్పాదకత, ఒక పాఠశాలలో విద్యార్థుల యొక్క ఫలితాలు, శాతాలు, వీటికి సంబంధించి మనకు న్యాక్ సంబంధించిన క్రైటీరియాలో ఒక ఇన్స్టిట్యూషన్కి వెళ్తే గ్రాఫ్ రూపంలో మనకు చూపిస్తారు. ఇదంతా కూడా డాటా అనాలిసిస్కి సంబంధించి. ఇది అభ్యర్థులు గమనించాలి. తర్వాత ఐసీటీ 35 నుంచి 40 ప్రశ్న వరకు, 36 నుంచి 40 ప్రశ్న వరకు కమ్యూనికేషన్ టెక్నాలజీ, మనకు ఏదైతే కంప్యూటర్ సంబంధించినటువంటి పరిభాష, ఇంటర్నెట్, తర్వాత వాటికి సంబంధించినటువంటి అబ్రివేషన్స్ ఇందులో అడుగుతాడు. 41 నుంచి 45 వరకు పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్, కొంతవరకు ప్రజల భాగస్వామ్యం, సమాజాభివృద్ధి, అది కాన్స్టిట్యూషన్ సంబంధించి, ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించి కానీ, చట్టాలకు సంబంధించి కానీ, పర్యావరణ అంశాలు, పర్యావరణ చట్టాలకు సంబంధించి కానీ. తర్వాత 46 నుంచి 50 వరకు హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఈ బ్లూ ప్రింట్ నే ఫాలో అవుతున్నారు. ఉన్నత విద్యా వ్యవస్థ, ఎన్ఈపిసి 2020కి సంబంధించి, హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి ఏఐసిటిఈ, ఎన్సిటిఈ, ఎన్సిఆర్టి, ఎస్సిఆర్టి, యూజిసి, తర్వాత న్యాక్, ఇలాంటి అబ్రివేషన్స్, అవి సంబంధించిన సంస్థలు ఎక్కడ ఉన్నాయి, అవి వాటి యొక్క ఎయిమ్స్ ఎక్కడ ఉన్నాయి, లేదా హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి సంబంధించినటువంటి విద్యా కమిషన్లు, మనకు సర్వేపల్లి రాధాకృష్ణ కమిషన్, యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్, ఇప్పుడు 1986 పాలసీలో విద్యా విధానం ఏ విధంగా ఉండే, 2020లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో విద్యా విధానం 10+3+3+4గా, ఇట్లా 5+3+3+4గా ఈ విధంగా రూపాంతరం చెందింది. ఇలాంటి అంశాలు హైయర్ ఎడ్యుకేషన్ సిస్టంలో మనం గమనిస్తాం. అంటే అభ్యర్థులు గమనించాలి, ప్రతి యూనిట్కి వెళ్ళి ఈక్వల్ వెయిటేజ్, ఇది టీఎస్ సెట్కు సంబంధించి. కానీ యూజీసీ నెట్లో గమనిస్తే జిగ్జాక్ అంతా కూడా మనల్ని తికమక పెట్టే విధంగా ఇక్కడ అంతా మిక్సింగ్ చేసి క్వశ్చన్స్ ఇస్తున్నారు. ఇది గత ప్రశ్నపత్రాలు వివరిస్తే మనకు అర్థమవుతుంది. 51వ భాగంగా మనం 51వ ప్రశ్నపత్రాన్ని విశ్లేషిస్తాం. దాంట్లో భాగంగా ఈరోజు మనం 2011 డిసెంబర్లో నిర్వహించినటువంటి యూజీసీ నెట్కు సంబంధించినటువంటి ప్రశ్నపత్రాన్ని మనం విశ్లేషించుకుంటున్నాం. ఇది అభ్యర్థులు గమనించాలి. 2011లో జరిగినటువంటి, డిసెంబర్లో జరిగినటువంటి యూజీసీ నెట్ సంబంధించిన ప్రశ్నపత్రాన్ని మనం విశ్లేషించుకుంటున్నాం. అంటే ఇక్కడ అభ్యర్థులు గమనించాలి, మనకు 2018 వరకు కేవలం పేపర్ 1లో 50 క్వశ్చన్స్ ఇచ్చేసి 18 తర్వాత 50 ప్రశ్నలు ఇచ్చి 50కి 50 సమాధానాలు రాయమనేవారు. కానీ 2017 కంటే ముందు ఉన్నటువంటి పేపర్ 1కు సంబంధించి గమనిస్తే 60 ప్రశ్నలు ఇచ్చేసి ఏవైనా అవుట్ ఆఫ్ 60 ఏవైనా 50 ప్రశ్నలు రాయమన్నారు. అంటే 50/60. ఇది అభ్యర్థులు గమనించాలి. ఏమని చెప్పుకుంటున్నాం, 50
60 ప్రశ్నలు ఇచ్చేసి 50 ప్రశ్నలను రాయమని అంటున్నారు. ఇది ముఖ్యంగా అభ్యర్థులు గమనించాల్సినటువంటి అంశం. కాబట్టి ఇందులో మనం చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే రైట్, ఇందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే అవుట్ ఆఫ్ 60-50 వరకు మనం సమాధానాలు రాసుకోవచ్చు. అవుట్ ఆఫ్ రైట్ అవుట్ ఆఫ్ 60కి మనం 50 సమాధానాలు రాసుకోవచ్చు. కానీ 2018 తర్వాత గమనిస్తే ఖచ్చితంగా మనం ఎంతవరకు మాత్రమే మనం రాసుకోవచ్చు అంటే అభ్యర్థులు గమనించాలి. కాబట్టి 2017 కంటే ముందున్న ఈ పేపర్లన్నింటిలో కూడా 60 ప్రశ్నలు ఉంటాయి. ఏమైనా మొదటి 50 అంటే ఎన్ని 50 కంటే ఎక్కువ పెడితే మొదటి 50కి కన్సిడర్ చేస్తారు. ఇది అభ్యర్థులు గమనించాలి. కానీ ఇది మనకు అక్కర్లేదు. 50 ప్రశ్నలు ఇస్తారు, 50కి 50 ఆన్సర్ చేయాలి. ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్, నో నెగటివ్ మార్కింగ్. ఇది అభ్యర్థులు గమనించాలి. అది సిఎస్ఐఆర్ నెట్ గురించి చెప్పట్లేదు. సిఎస్ఐఆర్ నెట్లో నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. యూజీసీ నెట్ హానర్స్ కానీ, లాంగ్వేజెస్ కానీ, ఆర్ట్స్ అండ్ కామర్స్కి సంబంధించి, ఫిలాసఫీ, సైకాలజీకి సంబంధించి ఇందులో మనకు నెగటివ్ మార్కింగ్ లేదు. అంతేకాకుండా 50 ప్రశ్నలకు 50 ప్రశ్నలు రాయాలి యూజీసీ నెట్కి సంబంధించి. టీఎస్సెట్ అయితే నెగటివ్ మార్కింగ్ లేదు. ఆల్ ఇంక్లూడింగ్ 29 సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటికీ కూడా నెగటివ్ మార్కింగ్ లేదు. 50కి 50 ప్రశ్నలకు సమాధానం రాయాల్సి ఉంటుంది. సరే, ఫస్ట్ క్వశ్చన్ మనం గమనిస్తే ఇందులో 2011కి సంబంధించినటువంటి మనం డిసెంబర్కి సంబంధించిన యూజీసీ నెట్ పేపర్ను మనం విశ్లేషించుకుంటున్నాం. ఇందులో మొదటి క్వశ్చన్ చూసినట్లయితే ఫోటో బ్లీడింగ్ మీన్స్ అంటే ఇది మనకు ఐసీటీకి సంబంధించినటువంటి క్వశ్చన్. ఫోటో బ్లీడింగ్ అనగానేమి అని అడిగాడు. ఈ ఫోటో బ్లీడింగ్కి సంబంధించి మనం గమనించినప్పుడు ముఖ్యంగా ఫోటో బ్లీడింగ్ మీన్స్ మరి ఫోటో క్రాపింగ్ అంటామా, ఫోటో ప్లేస్మెంట్ అంటామా, ఫోటో కట్టింగ్ అంటామా, ఫోటో కలర్ అడ్జస్ట్మెంట్ అంటామా అంటే ఆన్సర్ ఫోటో కలర్ అడ్జస్ట్మెంట్. ఫోటో కలర్ అడ్జస్ట్మెంట్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఫోటో బ్లీడింగ్ అంటే ఫోటో కలర్ అడ్జస్ట్మెంట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. వైల్ డిజైనింగ్ కమ్యూనికేషన్ స్ట్రాటజీ ఫీడ్ ఫార్వర్డ్ స్టడీస్ ఆర్ కండక్టెడ్ బై. ఎవరు కండక్ట్ చేస్తారు? ఏది మనకు ఏదైతే ఈ సమాచారానికి సంబంధించి ఏది పంపిణీ చేసే లేదా సమాచారాన్ని పంపేటువంటి వ్యక్తికి సంబంధించి ఈ ఫీడ్ ఫార్వర్డ్ స్టడీస్ ఆర్ కండక్టెడ్ బై ఎవరి చేత చేయబడుతుంది అంటే ఆన్సర్ ఆడియన్సా, లేదా కమ్యూనికేటరా, లేదా శాటిలైటా, లేదా మీడియానా అంటే ఆన్సర్ ఏం పెట్టాలంటే డెఫినెట్గా కమ్యూనికేటర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏమని పెడతాం? కమ్యూనికేటర్. అంటే ఎప్పుడైనా కమ్యూనికేషన్లో మనకు సెండర్ ఉంటాడు, అదేవిధంగా రిసీవర్ ఉంటాడు, లేదా వీన్ని ఎన్కోడర్ అంటారు, ఇంకొన్ని డీకోడర్ అంటారు, ఇతన్ని సందేశకర్త అంటారు, ఇతన్ని గ్రహీత అంటారు, లేదా శ్రోత అని కూడా అంటారు. ఈ మధ్యలో మనకు ఏం పంపిస్తాం? మెసేజ్ పంపిస్తాం. ఈ మెసేజ్ పంపేటువంటి దీన్ని మనం ఏమంటాం అంటే ఛానల్ అంటాం. ఏమంటాం? ఛానల్ లేదా మాధ్యమం అంటాం. మెసేజ్ ఎప్పుడైతే ఈ సెండర్ ఎన్కోడ్ చేస్తాడో, ఈ సెండర్ పంపిన తర్వాత ఇతడు అర్థం చేసుకొని ఏం చేస్తాడు? మళ్ళీ ఇటు ఏది రిసీవర్ అంటే గ్రహీత దాన్ని మళ్ళీ తీసుకొని సెండర్ పంపిస్తాడు. దీన్ని మనం ఏమంటాం అంటే ఫీడ్బ్యాక్ అంటాం. ఏమంటాం? ఫీడ్బ్యాక్. లేదా దీన్నే మనం ఎఫెక్ట్ అని కూడా మనం పిలుస్తాం, ఎఫెక్ట్. అప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఏమవుతాడంటే రిసీవర్ కాస్త సెండర్గా మారుతాడు. ఫీడ్బ్యాక్లో సెండర్ కాస్త రిసీవర్గా మారుతాడు. అంటే ఇది కమ్యూనికేషన్ స్ట్రాటజీకి సంబంధించి. కాబట్టి ఇప్పుడు ఇందులో సెండర్ను ఇక్కడ ఏమని పిలుస్తాం? కమ్యూనికేటర్. ఇతడు సందేశం పంపిస్తున్నాడు, ఇది కమ్యూనికేటర్ అవుతాడు. ఓకే, ఇది గుర్తుపెట్టు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. ఇన్ విచ్ లాంగ్వేజ్ ద న్యూస్ పేపర్స్ హ్యావ్ హైయెస్ట్ సర్క్యులేషన్? భారతదేశంలో ఏ భాషలో అత్యధిక సర్క్యులేషన్ అవుతున్నటువంటి పత్రిక ఏది, న్యూస్ పేపర్ దినపత్రిక ఏది అని అడిగాడు. అంటే ఆన్సర్ ఏ భాష అంటే ఇంగ్లీషా, హిందీ, బెంగాల్, తమిళ్ అంటే ఆన్సర్ హిందీ. తర్వాత ఫోర్త్ వన్ చూడండి. ద ఆస్పెక్ట్ రేషియో ఆఫ్ టీవీ స్క్రీన్ ఈజ్ అంటే టీవీ స్క్రీన్కి సంబంధించినటువంటి రేషియో, ఆస్పెక్ట్ రేషియో ఆఫ్ టీవీ స్క్రీన్ రేషియో ఎంత ఉంటుంది అంటే 4/3.
ఆర్ 4:3 ఉంటుంది. 3:4 కాదు, 4:3 ఉంటుంది. దిస్ ఈస్ ద ఆస్పెక్ట్ రేషియో ఆఫ్ టీవీ స్క్రీన్. నెక్స్ట్ 5th వన్ చూడండి, కమ్యూనికేషన్ విత్ వన్ సెల్ఫ్ ఈజ్ నోన్ యాజ్. అంటే ఇక్కడ ఏమంటుందంటే ఒక వ్యక్తి తనలో తానే సంభాషించుకునేటువంటి ఆ సంభాషణను ఏమని పిలుస్తారు గుర్తుపెట్టుకోండి. ఆర్గనైజేషనల్ కమ్యూనికేషన్ అంటే ఏదైనా ఒక సంస్థలో జరిగేటువంటి సంభాషణను మనం ఆర్గనైజేషనల్ కమ్యూనికేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ సిస్టమ్, లేదా ఒక పంచాయత్ రాజ్, ఇలాంటి ఏదైనా ఒక ఎన్జిఓ అంటే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, యూత్ ఇదొక ఆర్గనైజేషన్, ఇలాంటి వాటిలో జరిగేది ఆర్గనైజేషనల్ కమ్యూనికేషన్ అంటారు. అదేవిధంగా గ్రేప్ వైన్ కమ్యూనికేషన్ అంటే ద్రాక్ష గుత్తి ఆధారంలో ఇలా కమ్యూనికేషన్ అనేటువంటిది ఈ విధంగా జరుగుతుంది. దీన్నే మనం గ్రేప్ వైన్ కమ్యూనికేషన్కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఎక్కువ మంది సమూహాలు ఉండేటువంటి క్రమంలో వాటి మధ్యలో జరిగేటువంటి కమ్యూనికేషన్ గ్రేప్ వైన్ కమ్యూనికేషన్ అంటాం. మరి ఇంటర్ పర్సనల్ కమ్యూనికేషన్ అంటే ఏంటి? ఇంటర్ పర్సనల్ కమ్యూనికేషన్ అంటే ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగేటువంటి సంభాషణ. ద కమ్యూనికేషన్ బిట్వీన్ టూ పర్సన్స్ వీ కెన్ కాల్డ్ యాజ్ ఇంటర్ పర్సనల్ కమ్యూనికేషన్. ఆర్గనైజేషనల్ కమ్యూనికేషన్ అంటే యూత్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, ఎన్జిఓస్ కావచ్చు, ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, అంటే మీన్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, లేదా వేరే అదర్ ఇండస్ట్రియల్ కావచ్చు, ఏదో ఒక సంస్థకు సంబంధించినటువంటి సంభాషణ. మరి అడిగిన ప్రశ్న ఏంటిది? కమ్యూనికేషన్ విత్ వన్ సెల్ఫ్, ఒక వ్యక్తిలో తనకు తాను మధ్యలో జరిగే సంభాషణ అన్నాడు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఇంట్రా పర్సనల్ కమ్యూనికేషన్. దీన్నే వ్యక్తి అంతర. ఓకేనా? వ్యక్తి అంతర అనకూడదు, అంతర వ్యక్తి అనాలి. అంతర వ్యక్తి సంభాషణ. ఇంటర్ పర్సనల్ కమ్యూనికేషన్లో వ్యక్తి అంతర ఇట్లా. కాబట్టి ఇంటర్ అంటే ఇద్దరు మధ్యలో, ఇంట్రా అంటే తనలో తాను వ్యక్తిగతంగా. సో అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం 5th క్వశ్చన్కు సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఇంట్రా పర్సనల్ కమ్యూనికేషన్ అంటే వన్ సెల్ఫ్, తనలో తాను, తన మధ్యలో తాను, తనకు తాను చెప్పుకునేది అని అర్థం. ద టర్మ్ సైట్ స్టాండ్స్ ఫర్, ఇది అబ్రివేషన్ అడిగాడు చూడండి. ఇది మనకు ఐసీటీకి సంబంధించి కమ్యూనికేషన్కి సంబంధించిన ప్రశ్న. ఇందులో సైట్ స్టాండ్స్ ఫర్, సైట్ అంటే అర్థం ఏంటిది ఇంగ్లీష్లో అడిగాడు. సైట్కు అంటే శాటిలైట్ ఇన్స్ట్రక్షనల్ టెలివిజన్ ఎక్స్పెరిమెంట్. సైట్ అంటే అర్థం ఏంటిది? ఎస్ఐటి. మీరు గమనించండి. తర్వాత ఎస్ఐఈటి అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి, అది కూడా మీరు గమనించాలి. మన గత ప్రశ్న పత్రాలు విశ్లేషించుకున్నప్పుడు చెప్పాం, అది ఒకసారి చూడండి. అక్కడ ఎస్ఐటి అంటే ఏంటిదంటే శాటిలైట్ ఇన్స్ట్రక్షనల్ టెలివిజన్ ఎక్స్పెరిమెంట్స్. శాటిలైట్ ఇన్స్ట్రక్షనల్ television experiment. This is the abbreviation or acronym of SITE, or the abbreviation of SITE or full form of the SITE. నెక్స్ట్ 7th వన్ చూడండి. ఇది నంబర్ సిరీస్ ఇచ్చాడు. ఇక్కడ ఏమని చెప్పాడు? ఈ నంబర్ సిరీస్ లో నెక్స్ట్ వచ్చే నంబర్ ఎంత అన్నాడు. మేరా నంబర్ కబాత్ అంటాం కదా, అట్లా నెక్స్ట్ వచ్చే నంబర్ ఎంత? 2, 5, 9, 19, 37 తర్వాత వచ్చే సంఖ్య ఎంత? 2, 5, 9, 19, 37. దీని తర్వాత వచ్చే సంఖ్య 75. ఆన్సర్ ఏం పెట్టాలి? 70. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద నెక్స్ట్ లెటర్ ఫర్ ది సిరీస్. ఇది లెటర్ సిరీస్ కి సంబంధించి, ముందుదేమో నంబర్ సిరీస్ చూసాం, ఇది లాజికల్ రీజన్ కి సంబంధించిన క్వశ్చన్స్. మీరు ఇక్కడ గమనించండి. ఫైండ్ ద నెక్స్ట్ లెటర్ ఫర్ ది సిరీస్. ఎంపిఎస్సి తర్వాత ఏమొస్తుంది? ఇది మనకు దీనికి మల్టిప్లికేషన్ కానీ, సబ్స్ట్రాక్షన్స్ కానీ, అదే అడిషన్ కానీ, సబ్స్ట్రాక్షన్ కానీ, మల్టిప్లికేషన్ కానీ, ఇలా వీటికి సంబంధించి మనం యాడ్ చేయడం వల్ల మనకు వీటికి సంబంధించినటువంటి సిరీస్ వస్తుంది, లెటర్ సిరీస్. ఎంపిఎస్వి అంటే ఇక్కడ వీటి మధ్యలో ఉన్న గ్యాప్ ఎంత? ఎం తర్వాత పి మధ్యలో ఎన్ని లెటర్స్ ఉంటాయి అంటే ఎన్ఓ అంటే +2 తర్వాత వచ్చేది. తర్వాత ఇక్కడ పి తర్వాత ఎస్ వచ్చిందంటే పిక్యూఆర్ +2. ఆ తర్వాత ఎస్టియువి అంటే ఎస్టియువి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాద్దాం ఎంపిఎస్వి అన్నది. ఇప్పుడు దీనికి సంబంధించి మనం చూసినప్పుడు ఎంకు మధ్యలో ఏముంది? ఎన్ ఉంది, ఓ ఉంది. పికి ఎస్కు మధ్యలో ఏముండాలి? క్యూ ఉంటుంది, ఆర్ ఉంటుంది. వికి మధ్యలో ఏముంది? టియు ఉంది. మరి వి తర్వాత ఏముండాలి? డబ్ల్యూఎక్స్ కాకుండా ఆన్సర్ ఏం పెట్టాలి? డబ్ల్యూఎక్స్ కాకుండా తర్వాత ఏం పెట్టాలి? వై. అంటే నెక్స్ట్ ఆన్సర్ ఏం కావాలి? వై. ఇట్లా అంటే
అడిషన్ ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇక్కడ ఇది అడిషన్ చేయడం ద్వారా మనకు ఈ నెంబర్ అనేటువంటిది వస్తుంది. సో ద రైట్ ఆన్సర్ ఈస్, ఇక్కడ మనం దేని చెప్పుకోవచ్చు, ఇక్కడ ఆన్సర్ ఏం పెట్టాలి, నెక్స్ట్ లెటర్ సిరీస్ వై పెట్టాలి. ఏం పెడతాం, వై పెడతాం. ఇది అభ్యర్థులు గమనించాలి. ఓకే, ఇది సో రైట్ ఆన్సర్ ఈస్ వై. రైట్ ఆన్సర్ ఈస్ వైగా మనం చెప్పుకుంటాం. ఓకేనా, రైట్ ఆన్సర్ ఈస్ వై. దెన్ నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. ఇది మనకు 367 యొక్క అర్థం ఏంటిదంటే 367 మీన్స్ ఐఆమ్ హ్యాపీ అని పిలిచాడు. ఐఆమ్ హ్యాపీ అన్నాడు. 748 ఈజ్ ఈక్వల్ టు దాని యొక్క అర్థం ఏంటిదంటే యు ఆర్ సాడ్ అన్నాడు. నువ్వు బాధతో ఉన్నావు అని. అండ్ 469 మీన్స్ హ్యాపీ అండ్ సాడ్ అంటే సంతోషము మరియు బాధ అన్నాడు. మరి ఇలా ఇచ్చినప్పుడు ఇవన్నీ కోడ్ లాంగ్వేజ్ అంటే మనకు కోడ్ లాంగ్వేజ్కి సంబంధించి లాజికల్ రీజన్కి సంబంధించినటువంటి క్వశ్చన్. ఇలా ఇచ్చినప్పుడు దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ అండ్ ఇన్ ద కోడ్ అంటే దీనికి సంబంధించి మనకు అండ్ అనే దానికి ఏ కోడ్ వస్తుంది అని అన్నాడు. అండ్ అనే దానికి ఏ కోడ్ వస్తుంది అని చెప్పారు. అంటే అండ్ అనే దానికి ఏ కోడ్ వస్తుందంటే 9. అండ్ అనే దానికి ఏ కోడ్ వస్తుంది 9. ఇది కోడ్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి. ద బేసిస్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్లాసిఫికేషన్ ఈస్ యానిమల్, మ్యాన్, హౌస్, బుక్ అండ్ స్టూడెంట్. ఇప్పుడు దీనికి సంబంధించి ఇవన్నీ ఏంటివి అనమాట. ది బేసిస్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్లాసిఫికేషన్, వేటి ఆధారంగా వీటిని వర్గీకరించారు అంటే వర్గీకరణకు ఆధారం ఏంటి. ఎనిమల్ ఇది ఒక జంతువు, మ్యాన్ ఒక మనిషి, హౌస్ ఇది ఒక ఇల్లు, బుక్ ఇది ఒక పుస్తకం, స్టూడెంట్ ఇతడు ఒక విద్యార్థి. ఇవన్నీ ఏంటివి అంటే ఇవన్నీ కూడా కామన్ నేమ్స్. ఇవన్నీ ఏంటివి కామన్ నేమ్స్. డెఫినెట్ డిస్క్రిప్షన్స్ కాదు, ప్రాపర్ నేమ్స్ కాదు, డిస్క్రిప్టివ్ ఫ్రేజెస్ కాదు. ఇవన్నీ కామన్ నేమ్స్. హౌజు, ఎనిమల్, మ్యాన్, బుక్, స్టూడెంట్ ఇవన్నీ ఏంటివి కామన్ నేమ్స్. నెక్స్ట్ ఇది అసర్షన్ రీజన్ అంటే అసర్షన్ మనం ఏమని పిలుస్తామంటే నిశ్చిత వాక్యం అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం, నిశ్చిత వాక్యం. రీజన్ మనం ఏమని పిలుస్తామంటే కారణం అని పిలుస్తాం, కారణం. ఇక్కడ నిశ్చిత వాక్యం అసర్షన్ ఏమి ఇచ్చారంటే ద కాయిన్ వెన్ ఫ్లిప్డ్ నెక్స్ట్ టైం విల్ కమ్ అప్ టైల్స్ అన్న. దీనికి రీజన్ ఏమని చెప్పారంటే బికాస్ ద కాయిన్ వాస్ ఫ్లిప్డ్ 5 times ఇన్ ఏ రో అండ్ ఈచ్ టైమ్ ఇట్ కేమ్ అప్ హెడ్స్ అన్న. మరి ఇచ్చిన వాటిలో ఏది కరెక్ట్? అసర్షన్ రీజన్స్ లో మీరు అభ్యర్థులు గత ప్రశ్న పత్రాల్లో కూడా మనం చెప్పుకున్నాం. ఇందులో బోత్ ఏ ఆర్ ట్రూ, ఆర్ ఈస్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ టు ఏ అని ఇస్తాడు. రెండవది బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ బట్ ఆర్ ఈస్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ టు ఏ అని ఇస్తాడు. నెక్స్ట్ ఏ ట్రూ అంటాడు, ఆర్ ఫాల్స్ అంటాడు. నెక్స్ట్ ఏ ఫాల్స్ అంటాడు, ఆర్ ట్రూ అంటాడు. ఇట్లా 4 మనకు ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది అసర్షన్ రీజన్ ఇచ్చినప్పుడు. నిశ్చిత వాక్యము మరియు కారణం ఇచ్చినప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా యూజీసీ నెట్లో 3 to 4 క్వశ్చన్స్ ఉంటాయి. టిఎస్ సెట్లో మినిమం 2 క్వశ్చన్స్ మినిమం 2 ఉంటాయి. ఇది అభ్యర్థులు గమనించాలి. సరే, మరి ఇందులో మనం చూసినట్లయితే దీనికి ఏ ఈజ్ డౌట్ఫుల్, ఆర్ ఈజ్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. చూసారా, నేనేమని చెప్పాను ఇక్కడ, ఏ ఈజ్ ట్రూ, ఆర్ ఈజ్ ఫాల్స్ అన్నాను. ఏ ఈజ్ ఫాల్స్, ఆర్ ఈజ్ ట్రూ అన్నాను. ఏ ఆర్ ట్రూ, ఆర్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ టు ఏ అన్నాను. రెండో ఆప్షన్ చూడండి, ఏ ఆర్ కరెక్ట్ బట్ ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ టు ఏ అన్నాను. కానీ ఇచ్చిన ఆప్షన్స్ లో మీరు గమనిస్తే ఏ ఈజ్ డౌట్ఫుల్ అన్నాడు. ఏ ఈజ్ డౌట్ఫుల్, దెన్ ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ టు ఆర్ ఈజ్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ టు ఏ అన్నాడు. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూడండి. ద రిలేషన్ ఈజ్ ఏ సిస్టర్ ఆఫ్ ఈజ్. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇక్కడ ఈజ్ ఏ సిస్టర్ ఆఫ్ అనే దానికి ఇక్కడ ఇది ఎలాంటి సంబంధం, ఈజ్ ఏ సిస్టర్ ఆఫ్. ఇది నాన్ సిమెట్రికలా, సిమెట్రికలా, ఎసిమెట్రికలా, ట్రాన్సిటివా అంటే ఇది వర్డ్ ఎలాంటి వర్డ్ అని అడుగుతున్నాడు. దీన్ని మనం ఏమని పిలుస్తామంటే ట్రాన్సిటివ్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? ట్రాన్సిటివ్ అనేటువంటిది రైట్ ఆన్సర్.
నాన్ సిమెట్రికల్ కాదు, సిమెట్రికల్ కాదు, ఎసిమెట్రికల్ కాదు, ట్రాన్సిటివ్. నెక్స్ట్ 13th క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద ప్రపోజిషన్ ఏదైతే ఇచ్చినటువంటి ఈ వాక్యం వెజిటేరియన్స్ ఆర్ నాట్ మీట్ ఈటర్స్ అంటే ఎవరైతే శాకాహారులు ఉన్నారో వాళ్ళు మాంసము తినేవారు కాదు అనేది అబద్ధం, ఇది అసత్యం అని చెప్తున్నాడు. అప్పుడు అలా అయినప్పుడు దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ఫరెన్సెస్ ఈజ్ కరెక్ట్? ఈ కింద ఇచ్చిన వాటిలో ఏదైతే ఇన్ఫరెన్సెస్ ఉన్నాయో ఆ ఇన్ఫరెన్సెస్ లో ఏది కరెక్ట్? ఏది కరెక్ట్ చూడండి. నెంబర్ 1, సమ్ వెజిటేరియన్స్ ఆర్ మీట్ ఈటర్స్ ఈజ్ ట్రూ. కొద్దిమంది శాకాహారులు మాంసము తింటుర్రు అనేది సత్యం. ఇక్కడ ఏమిచ్చిండ్రు? ఇక్కడ ఏమన్నాడు? కరెక్ట్ అన్నాడు. వెజిటేరియన్స్ ఆర్ నాట్ మీట్ ఈటర్స్ అంటే శాకాహారులు మాంసము తినరు అనేది సత్యం అని చెప్పాడు. వెజిటేరియన్స్ ఆర్ నాట్ మీట్ ఈటర్స్ అది అసత్యం అని చెప్పాడు. అప్పుడు కింద ఏమి ఇచ్చాడంటే చూడండి, సమ్ వెజిటేరియన్స్ ఆర్ మీట్ ఈటర్స్ ఈస్ ట్రూ. నెక్స్ట్, ఆల్ వెజిటేరియన్స్ ఆర్ మీట్ ఈటర్స్ ఈస్ డౌట్ఫుల్. ఎందుకు? ఇక్కడ వెజిటేరియన్స్ అన్నాడు, ప్రపోజిషన్ వెజిటేరియన్స్ అని అన్నాడు, ఇది తప్పు అన్నాడు. తప్పు అన్నాడు కాబట్టి వాళ్ళు ఏం తినొచ్చు? మీట్ ఈటర్స్ అనేది సత్యం అవుతుంది. అక్కడ మాంసం తినరు అనేది తప్పు అయితే మాంసం తింటారు అనేది కరెక్ట్ అవుతుంది కదా. కాబట్టి సమ్ వెజిటేరియన్స్ ఆర్ మీట్ ఈటర్స్ ఈస్ ట్రూ. ఓకే, ఇది ఒక వాక్యం కరెక్టే. దెన్ ఆల్ వెజిటేరియన్స్ ఆర్ మీట్ ఈటర్స్ ఈస్ డౌట్ఫుల్. అందరూ శాకాహారులు మాంసం తింటారు అనేది కూడా డౌటే, అంటే అదొక అనుమానం. ఎందుకంటే తినొచ్చు, తినకపోవచ్చు. ఇక్కడ చూడండి, సమ్ వెజిటేరియన్స్ ఆర్ నాట్ మీట్ ఈటర్స్ ఈస్ ట్రూ. ఎస్, ఎందుకు? ఇక్కడ ఏమంటున్నారంటే వెజిటేరియన్స్ ఆర్ నాట్ మీటర్స్ ఈస్ ఫాల్స్ అన్నారు, ఆల్ అనలేడు ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? సమ్ వెజిటేరియన్స్ ఆర్ నాట్ మీటర్స్ ఈస్ ట్రూ. కాబట్టి ఈ ఇచ్చిన 4 వాక్యాలు ఈ 3 కరెక్ట్. నెక్స్ట్ 14th క్వశ్చన్ చూడండి. డిటర్మైన్ ద నేచర్ ఆఫ్ ది ఫాలోయింగ్ డెఫినిషన్. పూర్ మీన్స్ హ్యావింగ్ ఎన్ యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ₹10,000. ఇక్కడ ఏమన్నాడంటే డిటర్మైన్ చేయమన్నాడు. ద నేచర్ ఆఫ్ ద ఫాలోయింగ్ డెఫినిషన్ కింద ఇచ్చినట్టు నిర్వచనం ఏమన్నాడు? పూర్ మీన్స్ ఎవరైతే పేదవారు అని అనుకుంటున్నామో, పేదలు అనుకుంటున్నామో, దాని యొక్క అర్థం ఏంటిదంటే హ్యావింగ్ ఎన్ యాన్యువల్ ఇన్కమ్ ₹10,000. ఎవరికైతే 10,000 రూపాయలు సంవత్సర ఆదాయం ఉందో వాళ్ళను పేదవారుగా గుర్తిస్తున్నారు అనేది నిర్వచనం. మరి అలాంటప్పుడు ఇది ఎలాంటి వాక్యం? ఇది పర్సుయేసివా, ప్రిసైసింగా, లెక్సికలా, స్టిపులేటివా? అంటే ఆన్సర్ ప్రిసైజింగ్. ఓకే, సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 15th క్వశ్చన్ చూడండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎన్ ఆర్గ్యుమెంట్? అంటే కింద ఇచ్చిన 4 ఆప్షన్లో ఏదైతే ఇది ఒక వాదన కానిది అంటున్నారు, నాట్ ఎన్ ఆర్గ్యుమెంట్, వాదన కానిది అంటున్నారు. 4 ఆప్షన్స్ లో 4 వాదనలు ఉంటాయి, ఆర్గ్యుమెంట్స్, 4 ఆర్గ్యుమెంట్స్ ఇచ్చారు. ఇందులో ఆర్గ్యుమెంట్ కానిది ఏదని అడిగాడు. చూడండి, ఇఫ్ టుడేస్ ఈజ్ ట్యూస్డే, టుమారో విల్ బి వెడ్నెస్డే. ఇలా మంగళవారం అయితే రేపు బుధవారం అవుతుంది. ఇది ఆర్గ్యుమెంట్ అవుతుందా? కాదు, ఎందుకంటే అది ఖచ్చితంగా ఆన్సర్ ఆటోమేటిక్గా అయిపోతుంది. కింద చూడండి, సిన్స్ టుడే ఈజ్ ట్యూస్డే, ఇగో చూడండి, సిన్స్ టుడే ఈజ్ ట్యూస్డే, ఇవాళ గిట్ట ఒకవేళ ట్యూస్డే అయితే టుమారో విల్ బి వెడ్నెస్డే అయితే అంటున్నాడు. ఇక్కడ సిన్స్ అంటున్నాడు, టుడే ఈజ్ ట్యూస్డే, టుమారో విల్ బి వెడ్నెస్డే. నెక్స్ట్, రామ్ ఇన్సల్టెడ్ మీ, రాము నన్ను అవమానపరిచాడు. సో ఐ పంచ్డ్ హిమ్ ఇన్ ద నోస్. రాము నన్ను అవమానపరిచాడు కాబట్టి నేను కిక్ చేశాను, పంచ్ చేశాను. ఎక్కడ? ముక్కులో. నెక్స్ట్, రామ్ ఈస్ నాట్ ఎట్ హోమ్. అక్కడ రాము ఒకవేళ ఇంటి దగ్గర లేదు. సో హీ మస్ట్ హ్యావ్ గాన్ టు టౌన్. అతడు ఖచ్చితంగా పట్టణానికి వెళ్ళి ఉంటాడు అని ఇచ్చాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ 3 ఆర్గ్యుమెంట్లు అవుతాయి. ఆర్గ్యుమెంట్ కానిది ఏదంటే నాట్ ఎన్ ఆర్గ్యుమెంట్ అన్నాడు కాబట్టి ఏ అనేది ఇది మనకు ఇది వాదన కాదు. మిగతా 3 వాదనలకు సంబంధించి ఇది అభ్యర్థి. ఇది చాలా డిఫికల్ట్ క్వశ్చన్, అర్థం చేసుకొని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 16th చూడండి. వెన్ డయాగ్రామ్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ డయాగ్రామ్ టు. అంటే ఏదైతే వెన్ చిత్రాలు ఉంటాయో
ఆ వెన్ చిత్రాలు ఒక రకానికి చెందినటువంటి చిత్రాలు. ఏ రకానికి సంబంధించి ఏం చేస్తాయి అవి అంటే చూడండి, డైరెక్ట్ ఆన్సర్కి వెళ్ళిపోతున్నాం. రిప్రజెంట్, అవి రిప్రజెంట్ చేస్తున్నాయి. అండ్ అసెస్, అందులో అంచనా వేస్తున్నాయి. వాళ్ళ గురించి ప్రజెంట్ చేస్తున్నాయి, అంచనా వేస్తున్నాయి. ద వ్యాలిడిటీ ఆఫ్ ఎలిమెంటరీ ఇన్ఫరెన్సెస్ విత్ ద హెల్ప్ ఆఫ్ బూలియన్ ఆల్జిబ్రా ఆఫ్ క్లాసెస్. బూలియన్ ఆల్జిబ్రా క్లాసెస్ కి సంబంధించి. సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్ అబౌట్ ది వెన్ డయాగ్రామ్స్. నెక్స్ట్ 17 చూడండి, ఇండక్టివ్ లాజిక్ స్టడీస్ ద వే ఇన్ విచ్ ఏ ప్రిమైస్ మే. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే ఆగమన తర్కానికి సంబంధించి. ఇండక్టివ్ లాజిక్ స్టడీస్ అంటే ఆగమన తర్కమన అధ్యయనాలు. ఇంకొకటి దీనికి వ్యతిరేకంగా డిడక్టివ్ లాజిక్ స్టడీస్ ఉంటాయి. అర్థమవుతుందా? ఇందులో ఇండక్టివ్ లాజిక్ స్టడీస్ ద వే ఇన్ విచ్ ఏ ప్రిమైస్ మే ఏం చేస్తాయంటే సపోర్ట్ ఏ కన్క్లూజన్ వితౌట్ ఎంటైలింగ్ ఇట్. అంటే ఇండక్టివ్ లాజిక్ స్టడీస్ ఏం చేస్తాయంటే ద వే విచ్ ఎ ప్రిమైస్ సపోర్ట్స్ ఏ కన్క్లూజన్ వితౌట్ ఎంటైలింగ్ ఇట్. ఇది మనకు కరెక్ట్ సమాధానం. నెక్స్ట్ 18th, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. కింద ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది సత్యమైంది ఇది అని అడుగుతుంది. అందులో సత్యమైన 4 ఆప్షన్లు సత్యమైనది. సమ్ ఆర్గ్యుమెంట్స్ వైల్ నాట్ కంప్లీట్లీ వ్యాలిడ్ ఆర్ ఆల్మోస్ట్ వ్యాలిడ్, అది సత్యమా? ఏ సౌండ్ ఆర్గ్యుమెంట్ మే బి ఇన్వాలిడ్, ఇది కరెక్టా? ఏ కాజెంట్ ఆర్గ్యుమెంట్ మే హ్యావ్ ఏ ప్రాబబ్లీ ఫాల్స్ కన్క్లూజన్. ఏ స్టేట్మెంట్ మే బి ట్రూ ఆర్ ఫాల్స్. కాబట్టి ఇచ్చిన 4 వాక్యాల్లో ఈ 2 సత్యము స్టేట్మెంట్లలో. ఏది ఏ స్టేట్మెంట్ ఇది? దీనికి సంబంధించి ఈ స్టేట్మెంట్ కి సంబంధించి అంటే ఏ కాజెంట్ ఆర్గ్యుమెంట్ మే హ్యావ్ ఏ ప్రాబబ్లీ ఫాల్స్ కన్క్లూజన్. ఏ స్టేట్మెంట్ మే బి ట్రూ ఆర్ ఫాల్స్. ఈ 2 మనకు సత్యవాక్యాలుగా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ 19th, if the side of the square increase by 40%, ఇది మ్యాథమెటికల్ రీజనింగ్ కి సంబంధించిన క్వశ్చన్. If the side of the square increases by 40%, then the area of the square increases by. దీనికి సరైన సమాధానం 96%. ఇది ప్రాబ్లమ్ ను మీరు సాల్వ్ చేయడం ద్వారా వస్తుంది, ఇది డైరెక్ట్ గా రాదు. ఓకే, నెక్స్ట్ 28th క్వశ్చన్ చూడండి. There are 10 lamps in a hall. ఒక హాల్లో మనకు 10 ల్యాంప్స్ ఉన్నాయి, దీపాలు ఉన్నాయి. ఈచ్ వన్ ఆఫ్ దెమ్ క్యాన్ బి స్విచ్డ్ ఆన్ ఇండిపెండెంట్లీ. దేనికదే మనకు ఆన్ అవుతుంది, స్విచ్ ఆన్ అవుతుంది ఇండిపెండెంట్ గా, అంటే స్వతంత్రంగా. ద నంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ హాల్ కెన్ బి ఇల్యూమినేటెడ్ ఈజ్. మరి ఎన్ని రకాలుగా ఈ హాల్ ఇల్యూమినేట్ చేయబడుతుంది అని అడిగారు. అప్పుడు ఆన్సర్ ఏంటంటే 1023. ఇది డైరెక్ట్ ఆన్సర్. మీకు ఇది మ్యాథమెటికల్ రీజనింగ్ ఆప్టిట్యూడ్ ప్రిపేర్ కావడం ద్వారా ఆన్సర్ మీకు వచ్చి చేరుతుంది. ఓకేనా? దెర్ ఆర్ 10 ల్యాంప్స్ ఇన్ ఏ హాల్. ఒక గదిలో మనకు 10 దీపాలు ఉన్నాయి. దేనికి అదే స్వతంత్రంగా అది వెలగగలుగుతుంది, ఆన్ చేసుకోబడుతుంది. ద నంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ హాల్ కెన్ బి ఇల్యూమినేటెడ్. ఎన్ని విధాలుగా ఇది వెలుగుతుంది అంటే 1023 వేస్, అంటే 1023 విధాలుగా ఇది వెలగడం అనేటువంటి జరుగుతుంది. హౌ మెనీ నంబర్స్ బిట్వీన్ 100 and 300 బిగిన్ ఆర్ ఎండ్ విత్ 22. అంటే బిగిన్ ఆర్ ఎండ్ విత్ 2. 2 నంబర్ ద్వారా, 2 సంఖ్య ద్వారా మనం ఆరంభించబడి 2 సంఖ్య ద్వారా ముగించబడేటువంటి సంఖ్యలు 100 నుంచి 300 మధ్యలో ఎన్ని ఉంటాయి అని అన్నాడు. గుర్తుపెట్టుకోండి. అంటే 2 నుంచి ప్రారంభించబడాలి, 2 ద్వారా ఎండ్ కాబడాలి. అలా కాబడేటువంటి క్రమంలో 100 నుంచి 300 మధ్యలో మనకు ఎన్ని ఉంటాయి అని అన్నాడు. ఆన్సర్ 110 ఉంటుంది. 110 is the right answer. Next 22 చూడండి. In a college having 300 students, every student reads 5 newspapers. ఒక కళాశాలలో 300 మంది విద్యార్థులు ఉన్నారట. ప్రతి విద్యార్థి రీడ్ 5 newspapers, 5 పేపర్ చదువుతారట. అండ్ ఎవ్రీ న్యూస్ పేపర్ ఈస్ రీడెడ్ బై 60 స్టూడెంట్స్. ప్రతి పేపర్ 60 మంది చదువుతారు. ద నంబర్ ఆఫ్ న్యూస్ పేపర్స్ రిక్వైర్డ్ ఈస్. మరి ఎన్ని పత్రికలు ఆ కళాశాలకు అవసరం? ఎగ్జాక్ట్లీ 25 పేపర్స్ అవసరం.
ఖచ్చితంగా 25 న్యూస్ పేపర్లు అవసరమైతే ఆ కళాశాలకి. 300 మంది విద్యార్థులు ఉంటారు అంటున్నాడు. 60 మంది స్టూడెంట్లు ఖచ్చితంగా ఎవ్రీ న్యూస్ పేపర్ 60 మంది చదువుతారు అన్నప్పుడు ఖచ్చితంగా మనకు ఇది ఎన్ని న్యూస్ పేపర్లు అవసరమవుతాయి అంటే 25 న్యూస్ పేపర్లు అవసరమవుతాయి. ఇది అభ్యర్థులు మనకు గమనించాలి. దెన్ నెక్స్ట్ ఇది ఎన్విరాన్మెంట్, పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మనం ఇక్కడ చూస్తున్నాం. 23rd క్వశ్చన్, ద టోటల్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ ఫ్రమ్ వేరియస్ సెక్టార్స్ ఆర్ 5 MMT. In the pie chart given below, the percentage contribution to CO2 emission from various sectors is indicated. మనకు ఈ దీనికి సంబంధించి గమనిస్తే అంతా కూడా డాటా అనాలిసిస్ కి సంబంధించి, అంటే పర్యావరణానికి సంబంధించి అని మనం చెప్పుకున్నప్పటికీ కూడా ఇందులో ఒక పై చార్ట్ రూపంలో లేదా ఒక లైన్ గ్రాఫ్, బార్ గ్రాఫ్ రూపంలో ఇచ్చేసి ఈ క్వశ్చన్స్ ఇచ్చి దీని నుంచి మనకు ఆన్సర్ రాబట్టడం అనేటువంటి జరుగుతుంది. ఇది డాటా అనాలిసిస్ కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. ఇది మీరు ఆన్సర్ చేయడం ద్వారా మీకు వచ్చి చేరుతుంది. ఓకే, దెన్ నెక్స్ట్ 25th క్వశ్చన్ చూసినట్లయితే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ యూజ్డ్ ఆన్ మొబైల్ ఫోన్స్. మన దగ్గర మనం వాడేటువంటి ఈ మొబైల్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ మొబైల్ ఫోన్ కు సంబంధించి మీరు గమనిస్తే ఈ మొబైల్ ఫోన్ లో మీరు ఇందులో చూసినట్లయితే చూస్తున్నారు కదా, ఈ మొబైల్ ఫోన్ కు సంబంధించి మీరు ఇందులో చూసేటువంటి క్రమంలో కనబడుతుందండి. ఈ మొబైల్ ఫోన్ కు సంబంధించి మీరు గమనించి చూస్తే ఈ మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో ఈ మొబైల్ ఫోన్ లో వాడేటువంటి మనకు ఆపరేటింగ్ సిస్టమ్ ఏదని అడుగుతున్నాడు. విచ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఇందులో వాడేటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ ఏదంటే మనకు ఆండ్రాయిడ్. ఈ మొబైల్ ఫోన్స్ లో మనకేముంటది, ఆండ్రాయిడ్ ఫోన్లు మనం వాడేటువంటి ఆపరేటింగ్ సిస్టమ్. నెక్స్ట్ మనకు ఇది మ్యాథమెటికల్ కి సంబంధించినటువంటిది. ఇఫ్ y x represents a number y is base x, then which of the following numbers is smallest of all. దీనికి సంబంధించి ఆన్సర్ ఏంటిదంటే 111 అనేటువంటిది ఆన్సర్. ఇది ద్విసంఖ్యామానానికి సంబంధించి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఐసిటికి సంబంధించినటువంటి క్వశ్చన్ మీరు ఇక్కడ చూడాలి. హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కెన్ బి కన్వర్టెడ్ టు మెషిన్ లాంగ్వేజ్ యూజింగ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. మనం ఉపయోగించేటువంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ కావచ్చు లేదా ఇతర భాషలన్నీ కూడా మనం వాటిని హై లెవెల్ లాంగ్వేజ్ అంటాం. ఈ హై లెవెల్ లాంగ్వేజ్ ను కంప్యూటర్ సిస్టమ్ లో దేనికి మారుస్తుంది, మెషిన్ లాంగ్వేజ్ గా మారుస్తుంది, యాంత్రిక భాషగా మారుస్తుంది. ఇలా హై లెవెల్ లాంగ్వేజ్ ను మెషిన్ భాషలోకి మార్చేటువంటి దీన్ని మనం ఏమని పిలుస్తామంటే, ఏది మారుస్తుందంటే కంపైలర్ మారుస్తుంది. ఏది మారుస్తుంది, కంపైలర్. హై లెవెల్ లాంగ్వేజ్ నుంచి మెషిన్ లాంగ్వేజ్ యాంత్రిక భాషలోకి మార్చేది. మనం ఉపయోగించే ఇంగ్లీష్ వర్డ్స్ ను మెషిన్ లాంగ్వేజ్ 0-1 గుర్తుపెట్టుకోండి, 0-1 మాత్రమే ఉంటాయి. ఇందులో కంప్యూటర్ భాషలో మనకు 0-1 డిజిట్స్ మాత్రం ఉపయోగిస్తారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ HTML ఈజ్ యూజ్డ్ టు క్రియేట్. ఇంతకుముందు మనకు గత ప్రశ్నపత్రం విశ్లేషించినప్పుడు HTML యొక్క అబ్రివేషన్ అడిగారు. HTML యొక్క అబ్రివేషన్ ఏంటంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఏమని పిలుస్తాం, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ దీని యొక్క అబ్రివేషన్. మరి ఇక్కడ ఏమంటుందంటే HTML యూజ్ టు క్రియేట్, వీటిని క్రియేట్ చేయడానికి ఉపయోగిస్తాం. HTML ను దేని తయారు చేయడానికి వాడతామంటే గుర్తుపెట్టుకోండి, వెబ్ పేజెస్ తయారు చేయడానికి వాడతాం. HTML హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ ను దేనికోసం వాడతారంటే వెబ్ పేజెస్ తయారు చేయడానికి వాడడం అనేటువంటిది జరుగుతుంది. ఇక హై లెవెల్ లాంగ్వేజ్ నుంచి మెషిన్ లాంగ్వేజ్ గా మార్చేటువంటి ఈ దాన్ని ఇంతకుముందు క్వశ్చన్లు మనం చెప్పుకున్నాం, కంపైలర్ అని పిలుస్తాం మనం, కంపైలర్. ఓకే, నెక్స్ట్ 38th క్వశ్చన్ చూడండి. ద టర్మ్ DNS ట్రాన్స్ఫర్. ఈ సేమ్ క్వశ్చన్ 2011 జూన్ లో అడిగాడు. 2011 జూన్ లో సేమ్ క్వశ్చన్ అడిగాడు. మనం ఇప్పుడు 2011 డిసెంబర్ మనం విశ్లేషణ చేసుకుంటున్నాం. అంటే సేమ్ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చాడు చూడండి. DNS యొక్క అబ్రివేషన్ అడిగాడు, సేమ్ క్వశ్చన్ వచ్చింది. అంటే ప్రీవియస్ పేపర్ విశ్లేషణ చేసుకోవడం ద్వారా ఇంత బెనిఫిట్ ఉంటుంది. డొమైన్ నేమ్ సిస్టమ్. DNS అంటే అర్థం ఏంటిది, డొమైన్ నేమ్ సిస్టమ్. సేమ్ క్వశ్చన్ మీరు చూడండి. నెక్స్ట్ 38th క్వశ్చన్. IPv4 and IPv6 are addresses used to identify computers on the internet. Find the correct statement out of the following. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే
మనకు కంప్యూటర్కి సంబంధించిన ఇంటర్నెట్కి సంబంధించి ఏదైతే వాడేటువంటి అడ్రస్ ఐపీ అడ్రస్ ఉంటుంది, IPv4 అండ్ IPv6 అనేటువంటిది అడ్రస్ ఉంటుంది కంప్యూటర్లో అర్థం ఐడెంటిఫై చేసుకోవడానికి ఇంటర్నెట్కి సంబంధించి. ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటిదని అడిగాడు. డైరెక్ట్ ఆన్సర్కి వెళ్ళిపోతున్నాం చూడండి. నంబర్ ఆఫ్ బిట్స్ రిక్వైర్డ్ ఫర్ IPv4 అడ్రస్ ఈస్ లెస్ దెన్ నంబర్ ఆఫ్ బిట్స్ రిక్వైర్డ్ ఫర్ IPv6 అడ్రస్. ఇది దీని యొక్క కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ 31 క్వశ్చన్ చూడండి. ఇది మనకు ఎన్విరాన్మెంట్ కి సంబంధించినటువంటి క్వశ్చన్. పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్, పర్యావరణానికి సంబంధించింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పొల్యూటెంట్స్ అఫెక్ట్స్ ద రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ హ్యూమన్స్? అంటే మానవులలో మనం ఏదైతే రెస్పిరేటరీ ట్రాక్ట్స్ ఏదైతే అనుకుంటున్నామో, ఈ రెస్పిరేటరీ ట్రాక్ట్స్ కి సంబంధించి అంటే శ్వాసకోశ అంశాలకు సంబంధించి అందులో మనము ఏదైతే ఈ ప్రభావాన్ని కలిగించేటువంటి కాలుష్య కారకం ఏంటిదని అడిగారు రెస్పిరేటరీ ట్రాక్ట్స్ కి సంబంధించి. మరి కార్బన్ మోనాక్సైడా, నైట్రిక్ ఆక్సైడా, ఏరోసాల్సా, సల్ఫర్ డైఆక్సైడా? ఇది అభ్యర్థులను అత్యంత కన్ఫ్యూజన్ గురి చేసేటువంటి క్వశ్చన్ అండి. ఎందుకంటే ఊపిరితిత్తులు, శ్వాసకోశాలకు సంబంధించినటువంటి ఈ మొత్తం శ్వాస వ్యవస్థను ఏది ప్రభావితం చేసేటువంటి కాలుష్య కారకం ఏదని అడిగాడు. కరెక్ట్ ఆన్సర్ తెలియకపోతే మనం పప్పులో కాలేస్తాం. కార్బన్ మోనాక్సైడ్ కూడా మనకు ముఖ్యంగా ఇది బ్లడ్ లో ఏం చేస్తుందంటే, ఈ కార్బన్ మోనాక్సైడ్ ఈ హిమోగ్లోబిన్ తో కలిసి కార్బాక్సీ హిమోగ్లోబిన్ గా మారుతుంది. కాబట్టి కార్బాక్సీ హిమోగ్లోబిన్ గా మారినప్పుడు మనకు శరీరానికి అందాల్సినటువంటి ఆక్సిజన్ అందకపోవడం వల్ల మనకు ఇబ్బంది పడతాం. ఇది కూడా మనం గమనించాల్సి ఉంటుంది. నైట్రిక్ ఆక్సైడ్, ఈ నైట్రిక్ ఆక్సైడ్ మనకు విపరీతంగా కళ్ళ మంటలు, అదేవిధంగా ఇది శరీరంలో శ్వాసకోశ జీర్ణ వ్యవస్థలకు సంబంధించిన ప్రభావితం చూపుతుంది. సల్ఫర్ డైఆక్సైడ్ కి సంబంధించి గమనించినప్పుడు ఇది మనకు కుళ్ళినటువంటి కోడిగుడ్ల వాసన వస్తుంది, శ్వాసకోశాల మీద చాలా అత్యంత ప్రభావితం చూపుతుంది. ఏరోసాల్స్ కి సంబంధించి తీసుకున్నప్పుడు ఇవి కూడా శ్వాసకోశాల మీద ప్రభావితం చూపుతాయి, జీర్ణ వ్యవస్థను పాడు చేస్తాయి, నాడీ వ్యవస్థ మీద ప్రభావితం చూపుతాయి. కానీ అత్యధికంగా ప్రభావితం చూపేటువంటిది ఈ నాలుగింట్లో ఏదన్నప్పుడు మాత్రం ఫస్ట్ ప్రయారిటీ సల్ఫర్ డైఆక్సైడ్కి ఇవ్వాలి. ఓకే, ఈ సల్ఫర్ డైఆక్సైడ్ నీటితో కలిసినప్పుడు, వర్షంలో నీటితో కలిసినప్పుడు మనకు సల్ఫ్యూరిక్ ఆమ్లం, అదేవిధంగా సల్ఫ్యూరస్ ఆమ్లంగా మార్పు చెందుతుంది. ఈ సల్ఫ్యూరిక్ ఆమ్లం ఏం చేస్తుందంటే మనకు ఈ రాతి కుష్టు, స్టోన్ లెప్రసీ వ్యాధిని కలిగిస్తుంది. అంటే స్టోన్ లెప్రసీ అంటే అందంగా ఉండేటువంటి పాలరాతిని అందవిహీనంగా మార్చివేస్తుంది. దీన్ని రాతి కుష్టు లేదా స్టోన్ లెప్రసీ అంటాం. అందుకే అందమైన తాజ్మహల్ అందవిహీనంగా మారడానికి గల కారణం ఈ సల్ఫర్ డైఆక్సైడ్ నీటితో కలిసి వర్షం నీటితో కలిసి సల్ఫ్యూరిక్ ఆమ్లం మారి యాసిడ్ రెయిన్ గా మారి, ఈ యాసిడ్ రెయిన్స్ మనకు మానవ నిర్మిత కట్టడాలు ఏదైతే మనకు ఈ ప్రాచీన కట్టడాలపై ప్రభావితం చూపి వాటి యొక్క అందాన్ని విహీనం చేస్తుంది. నెక్స్ట్ 32 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పొల్యూటెంట్ ఇస్ నాట్ ఎమిటెడ్ ఫ్రమ్ ది ట్రాన్స్పోర్ట్ సెక్టర్? నాట్ ఎమిటెడ్ అంటే బయటకు వెలువడదు. నాట్ ఎమిటెడ్ ఫ్రమ్ ది ట్రాన్స్పోర్ట్ సెక్టర్, రవాణా రంగానికి సంబంధించి వెలువడినటువంటి కాలుష్య కారకం ఏదని అడిగాడు. వెలువడనిది అడిగాడు, వెలువడేది కాదు. ఇది అభ్యర్థులు గమనించాలి. ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ అంటే నైట్రోజన్ యొక్క ఆక్సైడ్స్ ఖచ్చితంగా రవాణా ద్వారా వాహనాల నుంచి విడుదలవుతుంది. కార్బన్ మోనాక్సైడ్ మనకు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. వాహనాల్లో ఇంధనం బాగా మండితే, కరెక్ట్ మండితే విడుదలయ్యేది కార్బన్ డైఆక్సైడ్. కానీ మనకు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర అది సరిగా పూర్తిగా మండకపోవడం వల్ల అది కార్బన్ మోనాక్సైడ్ గా విడుదల కావడం జరుగుతుంది. ఇది అత్యంత ప్రమాదం. ట్రాన్స్పోర్ట్ సెక్టర్ నుంచి మనకు ఇది విడుదలవుతుంది. కానీ విడుదల కానిదని అడిగాడు. పాలీ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ అనేటువంటివి మనకు ముఖ్యంగా ఈ వాసన పీల్చినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, కానీ క్యాన్సర్కు కారకం అవుతుంది. కాబట్టి మనకు రవాణా రంగం ద్వారా విడుదల కానివి ఏంటిదంటే క్లోరోఫ్లోరోకార్బన్స్. ఇది వేటి ద్వారా విడుదలవుతుందంటే CFCs, ముఖ్యంగా శీతలీకరణ యంత్రాల ద్వారా, అంటే రిఫ్రిజిరేటర్ల ద్వారా కానీ రిఫ్రిజిరేటర్ల ద్వారా కానీ, కోల్డ్ స్టోరేజ్లు, శీతల నిల్వ చేసే యంత్రాల ద్వారా కానీ, కోల్డ్ స్టోరేజ్ నుంచి కానీ, అదేవిధంగా మనకు ఏరోసాల్స్ అంటే ముఖ్యంగా ఈ ఏదైతే ఈ విమానాలు వాటికి సంబంధించినటువంటి వాహనాల ద్వారా మనకు ఈ విమానాలకు సంబంధించి క్లోరోఫ్లోరోకార్బన్స్ విడుదలవుతాయి. ఈ క్లోరోఫ్లోరోకార్బన్స్ అనేటువంటివి అత్యంత ప్రమాదం. వేటికంటే ఓజోన్ పొరను నాశనం చేసేటువంటి కాలుష్య కారకం ఏంటిదంటే ఓజోన్ లేయర్, O3గా పిలువబడేటువంటి ఓజోన్ లేయర్ స్ట్రాటోస్పియర్ లో ఉంటుంది ఈ ఓజోన్ లేయర్. ఈ ఓజోన్ పొరకు నష్టం కలిగించేటువంటి కాలుష్య కారకం ఏంటిదంటే
మనకు ఏమని చెప్పుకోవచ్చు, క్లోరోఫ్లోరో కార్బన్స్. నెక్స్ట్ 33 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ హ్యాస్ ద మాక్సిమం పొటెన్షియల్ ఇన్ ఇండియా? మనకు భారతదేశానికి సంబంధించి మనం తీసుకున్నప్పుడు మాక్సిమం పొటెన్షియల్ ఇన్ ఇండియా అని చెప్పినప్పుడు కింద ఇచ్చినటువంటి తీసుకున్నప్పుడు వైండ్ ఎనర్జీ అంటే మనం ఇది గాలి ద్వారా, గాలి మరల ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి ఎనర్జీ, ఓషియానిక్ థర్మల్ ఎనర్జీ అంటే మనకు దీన్ని మనం ఏమంటామంటే సముద్రం ద్వారా వచ్చేటువంటి ఎనర్జీ, లేదా టైడల్ ఎనర్జీ అలల ద్వారా వచ్చేటువంటి ఎనర్జీ, లేదా సౌరశక్తి ద్వారా ఇచ్చే ఎనర్జీ. అంటే ఈ 4 ఆప్షన్స్ ఆధారంగా మాత్రం సోలార్ ఎనర్జీ మనకు మ్యాక్సిమం పొటెన్షియల్ మనకు భారతదేశంలో అందుతుంది మిగతా మూడింటికంటే. కానీ ఒకవేళ దీనికంటే ముందు హైడ్రోజన్ మనకు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ అని మనం ఇచ్చిందనుకో, దానికే ముందు ఇవ్వాలి. దీనికంటే ముందే థర్మల్ ఇది ఎలక్ట్రిక్ పవర్ ఇచ్చింది అనుకోండి, దీనికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. కాబట్టి ఇచ్చిన 4 ఆప్షన్స్ ఆధారంగా మనం ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది అభ్యర్థులు గమనించాలి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సోర్స్ ఆఫ్ పొల్యూషన్ ఇన్ సాయిల్? అంటే నేల కాలుష్యానికి సంబంధించి కానిది ఏదైనా అడిగాడు. ఈ కింది వాటిలో ట్రాన్స్పోర్ట్ సెక్టార్, ఇది మనకు వాయు కాలుష్యమే. థర్మల్ పవర్ ప్లాంట్స్, ఇది దుమ్ము ధూళి వాతావరణంలోకి చేరుతుంది, అంటే డస్ట్ పార్టికల్స్. అదేవిధంగా మనకు ఏరోసాల్స్ గా పిలువబడేటువంటి అన్ని కూడా వాతావరణంలోకి చేరుతాయి. పొగ, న్యూసి అంటే మనకు ఇది దీనికి సంబంధించినటువంటి అది పొగ రూపంలో కానీ, ధూళి రూపంలో కానీ, రేణువుల రూపంలో, పార్టికల్స్ రూపంలో కానీ గాల్లోకి చేరుతాయి. హైడ్రో పవర్ ప్లాంట్స్, హైడ్రో పవర్ ప్లాంట్కి సంబంధించి కూడా మనకు దీని నుంచి ఎలాంటి మనకు ఎక్కువ మొత్తంలో కాలుష్యకారకం ఏమీ రాదు, బట్ వచ్చిన అది గాలిలోకి చేరుతుంది. కానీ అడిగింది ఏంటిది? నాట్ సోర్స్ ఆఫ్ పొల్యూషన్ ఇన్ సాయిల్. అంటే ట్రాన్స్పోర్ట్ సెక్టర్కి సంబంధించి ఇది కాలుష్యకారకం కానిది అని అన్నాడు. అంటే మనకు ట్రాన్స్పోర్ట్ సెక్టర్ నుంచి వచ్చేటువంటిది ఇది ఖచ్చితంగా మనకు నాట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ సోర్స్ ఆఫ్ పొల్యూషన్ ఇన్ సాయిల్. అగ్రికల్చర్ సెక్టర్ అనేటువంటిది మనకు ఏమని చెప్పుకోవచ్చు అంటే నేల కాలుష్యానికి సంబంధించి ఇది కాలుష్యకారకం కాదు అగ్రికల్చర్ సెక్టార్ అని చెప్తున్నాడు. అంటే కింద ఇచ్చినటువంటి తీసుకున్నప్పుడు ట్రాన్స్పోర్ట్ సెక్టర్ ద్వారా విడుదలయ్యేటువంటివి దుమ్ము ధూళి గాల్లోకి చేరుతున్నాయని చెప్పుకున్నాం. అదేవిధంగా థర్మల్ పవర్ నుంచి వచ్చే డస్ట్ పార్టికల్స్ గాల్లోకి చేరుతున్నాయని, హైడ్రో పవర్ నుంచి అని చెప్పుకుంటున్నాం. కానీ ఇచ్చినటువంటిది మనం చెప్పుకున్నప్పుడు నాట్ సోర్స్ ఆఫ్ ది పొల్యూషన్ ఆఫ్ ది సాయిల్ అన్నాడు. కాబట్టి ఆన్సర్ అగ్రికల్చర్ సెక్టర్ అని చెప్తాం. మిగతా 3 గాల్లోకి చేరిన అన్ని కూడా వర్షం నీటి ద్వారా మళ్ళీ ఎక్కడ చేరాలి, నేలను చేరుతున్నాయి. కాబట్టి ఇది ఖచ్చితంగా అగ్రికల్చర్ సెక్టర్ ఒక్కటి తప్ప మిగతా అన్ని కూడా సోర్స్ ఆఫ్ సాయిల్ పొల్యూషన్ మనం చెప్పుకుంటాం. అంటే మూల కారణము కాదు అని చెప్పుకుంటున్నారు. నెక్స్ట్ 35 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ నేచురల్ హజార్డ్? అంటే ప్రకృతి విపత్తు కానిది ఏది అని అడిగాడు. ఎర్త్కేక్ అంటే భూకంపాలు ప్రకృతి విపత్తులుగా మనం చెప్పుకుంటాం. సునామీ, దీన్ని మనం జపాన్ భాషలో సునామీ అంటే మనకు ఓషియానిక్ వేవ్ అంటాం, సముద్రపు అల అంటాం. సముద్రపు అల, ఎత్తైనటువంటి అల, రాకాసి అల అని కూడా మనం పిలుస్తాం. రాకాసి అల అని కూడా పిలుస్తాం సునామీ అంటే. ఇది జపాన్ భాష. అంటే దీన్నే మనం సముద్రపు భూకంపం అని కూడా మనం చెప్పుకుంటాం. ఫ్లాష్ ఫ్లాట్స్ ఏదైతే వరదలు అని చెప్పుకుంటున్నామో, ఇది కూడా వేగంగా అంత ఒక్కసారిగా వచ్చే వరదలు, ఇవన్నీ కూడా మనకు ప్రకృతి విపత్తులుగా మనం చెప్పుకుంటాం ఫ్లాట్స్. కానీ మనం ప్రకృతి విపత్తు కానిది అని అడిగాడు. న్యూక్లియర్ యాక్సిడెంట్స్. న్యూక్లియర్ యాక్సిడెంట్ అనేటువంటిది ప్రకృతి విపత్తు కాదు, ఇది మానవుని చర్యల వల్ల జరిగేటువంటిది. నెక్స్ట్ 36 చూడండి. ఎకలాజికల్ ఫుట్ ప్రింట్ రిప్రజెంట్స్, ఏదైతే మనకు పర్యావరణానికి సంబంధించినటువంటి ఫుట్ ప్రింట్ రిప్రజెంట్స్, వీటిని మనకు రిప్రజెంట్ చేస్తుంది, చూపిస్తుంది. అంటే ఏరియా ఆఫ్ ప్రొడక్టివ్ ల్యాండ్ అండ్ వాటర్ టు మీట్ ద రిసోర్సెస్ రిక్వైర్మెంట్. అంటే ఏదైతే ఒక భూమి మీద ఉత్పత్తి అయ్యేటువంటి ఉత్పాదనకు సంబంధించి, అదేవిధంగా ఈ ఏదైతే ఈ వాటర్ మీట్ ద రిసోర్సెస్ రిక్వైర్మెంట్, ఉత్పత్తి కావడానికి అవసరమైనటువంటి నీటి వనరుకు సంబంధించి రిప్రజెంట్ చేస్తుంది. దాన్ని ఇకలాజికల్ ఫ్రూట్ ప్రింట్ గా మనం చెప్పుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఇకలాజికల్ ఫ్రూట్ ప్రింట్ గా మనం చెప్పడం అనేటువంటి జరుగుతుంది. అంటే ఉత్పత్తికి ఏదైతే ఉత్పత్తి అవుతుందో ఆ ఉత్పాదనకి అవసరమైనటువంటి నీటి వనరుకు సంబంధించి అవసరమవుతుందో దాన్ని మొత్తాన్ని కలిపి మనం ఎకలాజికల్ ఫ్రూట్ ప్రింట్ గా చెప్పుకుంటాం.
37 చూడండి, ద ఎయిమ్ ఆఫ్ వాల్యూ ఎడ్యుకేషన్ టు ఇన్కల్కేట్ ఇన్ స్టూడెంట్స్ ఇన్. ఇది హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కు సంబంధించి ముఖ్యంగా ఎయిమ్ ఆఫ్ వాల్యూ ఎడ్యుకేషన్ అంటే ఏదైతే విలువల విద్యకు సంబంధించి ఏదైతే ఉందో ఆ విలువల విద్య యొక్క అత్యంత లక్ష్యం, ముఖ్యమైన లక్ష్యం ఏంటిదంటే ద మోరల్ వాల్యూస్, నైతిక విలువలు అంటే మోరల్ వాల్యూస్. అంటే కింద ఇచ్చిన ఆప్షన్ చూడండి ఎంత టిపికల్ గా ఇచ్చాడు. సోషల్ వాల్యూస్ సామాజిక విలువన, పొలిటికల్ వాల్యూ రాజకీయ విలువన, ఎకనామిక్ వాల్యూస్ ఆర్థిక విలువల. అంటే విలువలకు సంబంధించి తీసుకున్నప్పుడు వాల్యూ ఎడ్యుకేషన్ వాల్యూ సిస్టమ్ ఎప్పుడైనా ఎథికల్ వాల్యూస్ కింద ఎథికల్ అని ఇచ్చినప్పుడు ఎథికల్ కూడా పెట్టచ్చు, లేదా మోరల్ వాల్యూస్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 38 క్వశ్చన్ చూడండి, ఇండికేట్ ద నంబర్ ఆఫ్ రీజనల్ ఆఫీసర్స్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. యూజీసీకి సంబంధించినటువంటి ప్రాంతీయ కార్యాలయాలు ఎక్కడ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి? యూజీసీకి సంబంధించినటువంటి ప్రాంతీయ కార్యాలయాలు 7 ఉన్నాయి. నెక్స్ట్ 39 చూడండి, 1 రూపీ కరెన్సీ నోట్ ఇన్ ఇండియా బియర్ ద సిగ్నేచర్ ఆఫ్. అంటే 1 రూపాయి నోటు పైన ఎవరి సంతకం ఉంటుంది? జనరల్ గా గుర్తుపెట్టుకోండి, మనకు ఆర్బిఐ గవర్నర్ యొక్క సిగ్నేచర్ ఇది మనకు ఈ రూపాయి నోట్ రూపాల మీద వివిధ నోట్ల పైన, కరెన్సీ నోట్ల పైన సంతకం ఉంటుంది. కానీ రూపాయి నోటు పైన ఎవరి సంతకం ఉంటుంది అంటే రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉండదు. గుర్తుపెట్టుకోండి, ఎవరిది ఉంటుందంటే ఫైనాన్స్ సెక్రటరీ, ఆర్థిక శాఖ కార్యదర్శి, భారతదేశ ఆర్థిక శాఖ కార్యదర్శిది సంతకం ఉంటుంది రూపాయి నోట్ పైన. 1 రూపాయి నోట్ పైన, 1 రూపీ కరెన్సీ పైన ఎవరి సంతకం ఉంటుంది అంటే ఆర్బిఐ గవర్నర్ సంతకం ఉండదు. ఎవరిది ఉంటుంది? ఆర్థిక శాఖ కార్యదర్శి సంతకం ఉంటుంది. మిగతా అన్ని నోట్ల పైన, ఆల్ కరెన్సీ నోట్ల పైన ఎవరిది ఉంటుంది అంటే రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంతకం ఉంటుంది. ఇది గమనించండి. నెక్స్ట్ 42 క్వశ్చన్ చూద్దాం. కాన్స్టిట్యూషనల్లీ ద రిజిస్ట్రేషన్ అండ్ రికగ్నిషన్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఇస్ ద ఫంక్షన్ ఫార్మ్డ్ బై. ఏది ఇస్తుందంటే ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. పొలిటికల్ పార్టీకి గుర్తింపు ఇచ్చేది ఏది? ఈసీఐ, భారతదేశంలో అటానమస్ బాడీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఇది ఇస్తుంది. నెక్స్ట్ ద నెంబర్స్ ఆఫ్ గ్రామ సభ. గ్రామ సభలో ఎవరు సభ్యులుగా ఉంటారు? మన గ్రామ సచివాలయానికి సంబంధించి అందరూ ఎవరైతే ఓటర్స్ ఆఫ్ విలేజ్ పంచాయత్, గ్రామ పంచాయతీలో 18 సంవత్సరాలు నిండి ఓటర్గా నమోదైనటువంటి వ్యక్తులు అందరూ కూడా మనకు గ్రామ సభలో సభ్యులుగా ఉంటారు. ఇది అభ్యర్థులు గమనించాలి. నెక్స్ట్ 43 క్వశ్చన్ చూడండి, బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్స్ ద ట్రూ ఇవాల్యుయేషన్ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ పాసిబుల్. ఖచ్చితంగా మనం ఇప్పుడు నడుస్తున్నది ఏంటిదంటే కంటిన్యూషన్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్, సిసియు ఉంది. కాబట్టి కంటిన్యూషన్ ఇవాల్యుయేషన్ ఈజ్ ట్రూ ఇవాల్యుయేషన్. నెక్స్ట్ 44 చూడండి, సపోజ్ ఏ స్టూడెంట్ వాంట్స్ టు షేర్ హిస్ ప్రాబ్లమ్స్ విత్ హిస్ టీచర్ అండ్ హీ విజిట్స్ ద టీచర్స్ హౌస్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ది టీచర్ షుడ్ బి. అంటే ఎవరికైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లంకు సంబంధించి టీచర్తో చెప్పుకోవాలనుకున్నప్పుడు, టీచర్ యొక్క ఇంటికి విద్యార్థి వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే గుర్తుపెట్టుకోండి, ఎక్స్టెండ్ రీజనబుల్ హెల్ప్ అండ్ బూస్ట్ హిజ్ మొరేల్. అంటే ఉపాధ్యాయుడు అతనికి అవసరమైనటువంటి సహాయం చేయాలి, అంటే సరైన సహాయం చేయాలి, రీజనబుల్ కారణానికి సంబంధించి, అండ్ బూస్ట్ హిజ్ మొరేల్, అతన్ని మనం ప్రమోట్ చేయాలి. నెక్స్ట్, వెన్ సమ్ స్టూడెంట్స్ ఆర్ deliberately attempting to disturb the discipline of the class by making mischief, what will your role of a teacher? ఒక క్లాస్ రూమ్ లో మిస్బిహేవ్ చేశాడు ఒక విద్యార్థి, ఆట కోయిల పని చేశాడు అని అంటాం. అలాంటప్పుడు టీచర్ ఏం చేయాలి? జస్ట్ గివింగ్ దెమ్ an opportunity for introspection and improve their behavior. అంటే 4 ఆప్షన్ చదివిన తర్వాత మీరు ఆన్సర్ చేయాలి. ఎక్స్పెల్లింగ్ దోస్ స్టూడెంట్స్, ఐసోలేట్ దోస్ స్టూడెంట్స్, రిఫార్మ్ ద గ్రూప్ విత్ యువర్ అథారిటీ. ఈ విధంగా కాకుండా మనం ఏం చేయాలంటే అతనికి అవకాశం కలిగించాలి, అతను తెలుసుకునే విధంగా. అంతేకాకుండా ఇంప్రూవ్ ది బిహేవియర్, అతని యొక్క ప్రవర్తన మార్చుకునే విధంగా మంచి అవకాశాలు కల్పించాలి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బిలాంగ్స్ టు ఏ ప్రాజెక్ట్స్ ఎయిడ్. కింద ఉన్నటువంటి వాటిలో ప్రొజెక్టెడ్ ఎయిడ్ ఏదని, బ్లాక్ బోర్డ్ ఇది ప్రొజెక్టెడ్ ఎయిడ్ కాదు, ఎపిడయోస్కోప్ ఇది కూడా ప్రొజెక్టెడ్ ఎయిడ్ కాదు, గ్లోబ్ ఇది కూడా ప్రొజెక్టెడ్ ఎయిడ్ కాదు, డయోరమా అనేటువంటిది ప్రొజెక్టెడ్ ఎయిడ్. ఇది కరెక్ట్ ఆన్సర్. అంటే టీచింగ్ ఎయిడ్ కి సంబంధించిన క్వశ్చన్ అది. నెక్స్ట్ 47 చూడండి, ఏ టీచర్ ఈజ్ సెడ్ టు బి ఫ్లూయెంట్ ఇన్ ఆస్కింగ్ క్వశ్చన్స్ ఇఫ్ హీ కెన్ ఆస్క్. దీన్ని ఎప్పుడైనా సరే ఆస్కింగ్ క్వశ్చన్స్ అడిగేటువంటి క్రమంలో దాన్ని మీనింగ్ఫుల్ క్వశ్చన్స్ అడగాలి, అర్థవంతమైనటువంటి క్వశ్చన్స్ మనం ఖచ్చితంగా అడగాల్సి ఉంటుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాలిటీస్ ఈజ్ మోస్ట్ ఎసెన్షియల్ ఫర్ ఏ టీచర్. మనకు 4 ఆప్షన్స్ ఆధారంగా ఆప్ట్ చేయాలి.
ఏమడిగాడు? ఈ కింది వాటిలో ఏ లక్షణాలు అత్యంత అవసరం టీచర్కి అని అడిగాడు. ఈ షుడ్ హ్యావ్ పేషెన్స్. కింది ఇచ్చిన నాలుగిట్లో అత్యంత ఇంపార్టెంట్ అనేది అత్యంత ఓపిక కలిగి ఉండాలి. నెక్స్ట్, ఏ హైపోథిసిస్ ఈజ్ ఏ, గుర్తుపెట్టుకోండి, ఇది ఒక లానా, ఇది ఒక కెనానా, ఇది ఒక పోస్టులేటా లేదా సపోజిషన్. గుర్తుపెట్టుకోండి, హైపోథిసిస్ ఎప్పుడైనా సరే ఒక సపోజిషన్. సో రైట్ ఆన్సర్ ఈస్ సపోజిషన్. నెక్స్ట్ 50th క్వశ్చన్ చూడండి. సపోజ్ యూ వాంట్ టు ఇన్వెస్టిగేట్ ద వర్కింగ్ ఎఫిషియన్సీ ఆఫ్ నేషనలైజ్డ్ బ్యాంక్ ఇన్ ఇండియా, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ వుడ్ యూ ఫాలో? దీన్ని ఏమని చెప్తామంటే మల్టిపుల్ సాంప్లింగ్ ఇస్ ద రైట్ ఆన్సర్. మల్టిపుల్ సాంప్లింగ్. నెక్స్ట్ 51 క్వశ్చన్ మనం తీసుకున్నట్లయితే, కంట్రోల్డ్ గ్రూప్ కండిషన్ ఈజ్ అప్లైడ్ ఇన్. ఇది రీసెర్చ్ మెథడాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్, రీసెర్చ్ ఆప్టిట్యూడ్కి సంబంధించిన క్వశ్చన్ ఇది కూడా. నెక్స్ట్ 51కి సంబంధించి ఏదైతే మనకు కంట్రోల్డ్ గ్రూప్ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ వలన ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ చేయవచ్చు. నెక్స్ట్, వర్క్షాప్స్ ఆర్ మీన్స్ ఫర్, అంటే వర్క్షాప్స్ దీనికోసం మనం కండక్ట్ చేస్తాం. హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఆర్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, అంటే మనం ఖచ్చితంగా మనం ప్రత్యక్ష అనుభూతిని పొందడానికి, ప్రయోగాలు చేయడానికి ఈ వర్క్షాప్స్ అనేటువంటివి ఏర్పాటు చేయడం అనేటువంటి జరుగుతుంది. నెక్స్ట్ 53 క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ రీసెర్చ్ టూల్? ఈ కింది ఇచ్చినటువంటి వాటిలో గ్రాఫ్ రీసెర్చ్ టూల్ అవుతుందా, ఇలస్ట్రేషన్ రీసెర్చ్ టూల్ అవుతుందా, డయాగ్రామ్ రీసెర్చ్ టూల్ అవుతుందా, క్వశ్చనేర్ రీసెర్చ్ టూల్ అవుతుంది? అంటే గుర్తుపెట్టుకోండి, క్వశ్చనేర్ ప్రశ్నావళి ఒక రీసెర్చ్ టూల్ గా మనం భావించవచ్చు. నెక్స్ట్ 54 క్వశ్చన్ చూడండి. రీసెర్చ్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ ఎథికల్ ఇఫ్, అంటే ఈ కింది వాటిలో ఈ ఒకవేళ పరిశోధన అనేటువంటిది నైతికత సంబంధించినది ఎప్పుడు అంటే, డస్ నాట్ ఎన్ష్యూర్ ప్రైవసీ అండ్ అనానిమిటీ ఆఫ్ ద రెస్పాండెంట్. ఏదైతే మనం పొందేటువంటి, మనం ఏదైతే అతని రహస్యాన్ని మనం ఉంచకపోవడం, అదేవిధంగా ఏదైతే వ్యక్తి నుంచి పొందినటువంటి డేటా రహస్యంగా ఉంచకపోవడం అనేటువంటిది రీసెర్చ్ ఎథిక్ సంబంధించి సంబంధం కానిది. నెక్స్ట్ 55 నుంచి 60 వరకు ఇది ఒక ప్యాసేజ్ లేదా ఒక పారాగ్రాఫ్ ఇచ్చి మనకు దీనికి సంబంధించిన 5 ప్రశ్నలు ఇచ్చి లేదా 6 ప్రశ్నలు ఇచ్చి దీని నుంచి మనకు కాంప్రహెన్షన్ ప్రశ్నలు అడుగుతారు, సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి మనకు పేపర్ అనాలిసిస్. మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా విశ్లేషణాత్మకంగా చదివినట్లయితే డెఫినెట్ గా పేపర్ 1లో సెట్ కి సంబంధించి కానీ నెట్ కి సంబంధించి కానీ అలవోకగా స్కోర్ చేస్తారు మీ ఆప్షనల్ సబ్జెక్ట్ కంటే. సో ఐ విష్ ఆల్ సక్సెస్. నాతో నమ్మకంగా చెప్పండి, SRR గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ మిమ్మల్ని సపోర్ట్ చేస్తుంది, ఎంకరేజ్ చేస్తుంది మీరు గెలిచేంత వరకు. ఐ విష్ యూ